తెలంగాణ రాష్ట్రంలో మరి నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి 18వ తారీఖున అమానుషమైనటువంటి సంఘటన. మరి ఈ యుగంలో మరి గుళ్ళల్లోకి వెళ్ళినటువంటి మా బీసీ అదేవిధంగా దళిత బిడ్డ మరి అక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ అహంకారులైనటువంటి రెడ్డి వర్గాల చేతులు మరి అనేక రకాల దెబ్బలు తిని లాస్ట్కు ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన పసిపాపను కాళ్ల మీద పెట్టినప్పటికీ కూడా క్షమించినటువంటి రెడ్డి అహంకారులు మరి ఆ పసిపాపను కూడా తన్ని మరి ఆ పసిపాట 2 నెలల పసిపాప చావు కారణమైనటువంటి దుర్మార్గుల యొక్క చర్యలకు మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా అక్కడ ఉండబడినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరి వాళ్ళు ఒత్తాసు పలుకుతూ మరి చనిపోయినటువంటి కుటుంబం మీదనే కేసు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ రాష్ట్ర పోలీసు మూటగట్టుకుంటుందనేటటువంటి వాస్తవాన్ని మరి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 95% ఉండబడినటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మరి 78 సంవత్సరాల నుండి దుర్మార్గులకు ఈ నరహంతకులకు మరి అధికారాన్ని కట్టబెడితే లాస్ట్కు మా పసిపాపల్ని బలి తీసుకుంటున్నటువంటి వైఖరికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మా రజక సోదరులు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు అందరం ఐక్యమై ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు వ్యతిరేకంగా నిరసనగా ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీతోని మా బిడ్డ ఆత్మ శాంతించాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా మరి వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నరహంతక పాలనని మరి చరమగీతం పాడాలనేటటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి వర్గాలందరం ఐక్యమవుతూ మరి నాగర్ కర్నూలు ఏదైతే జరిగిందో మరి అక్కడ జరిగినటువంటి దాడికి కారకులైనటువంటి రెడ్డి సమాజం మరి ఆ 8 మందిని మరి నిన్న తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఉండబడినటువంటి బాధితుల పక్షాన వెళ్లిన సందర్భంలో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల మీదనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసు పెట్టే పరిస్థితి మనం మీడియా ద్వారా అనేక రకాల సోషల్ మీడియాల ద్వారా కూడా చూసినటువంటి పరిస్థితి. మరి అప్పటికైనా ఇన్ని కుల సంఘాలు అక్కడ ఉండబడినటువంటి డీఎస్పీని ఎస్ఐని సిఐని ప్రశ్నించగా లాస్ట్ కు ఆ 8 మందిని రిమాండ్ చేస్తామని చెప్పి మరి చనిపోయిన బిడ్డ మీద పిటిషన్ ఇస్తే హత్యా నేరం మరి నమోదు చేయాల్సింది కాక మరి ఆత్మహత్య కాకుండా మరి అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ అనేటటువంటి తప్పుడు కేసులు రిజిస్టర్ చేసిన సందర్భంలో మరి అక్కడ మేము అందరం కలిసిన సందర్భంలో హత్యా నేరాన్ని నమోదు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ దుండగుల్ని శిక్షించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి మా ముందు కనపడతా ఉంది. అక్కడ ఉండబడినటువంటి పాలకులు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా ఈ వర్గాలను అణచివేస్తున్నటువంటి పరిస్థితికి నిదర్శనంగా భావిస్తూ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ బిడ్డకు న్యాయం జరిగే వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి యొక్క ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని